క్రీస్తునందున ప్రియులారా, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామమున మీకందరికీ ప్రేమ వందనములు శుభములు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుని యొక్క సన్నిధానంలో చేరి వచ్చినటువంటి మీకందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. మరి వాక్యం వింటున్నటువంటి ప్రతి బిడ్డకు కూడా దేవుని నామంలో శుభములు వందనములు శాలెం ప్రార్థనా మందిరం తరఫున తెలియజేస్తున్నాను. మరి మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం పిల్లరా. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనం. అదే మనము హృదయం కఠినపరచుకోవద్దు అనే అంశంలో నుంచే దాంట్లో భాగంగానే మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనము. సొలొమోనుతో రాజైనటువంటి సొలొమోనుతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు ప్రియులారా. నీవు ఇలాగున అడిగినందున మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకం గల హృదయం నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. చాలట. ఇప్పుడు 3వ అధ్యాయము 12వ వచనంలో నీవు ఇలాగన అడిగినందున నీ మనవి ఆలకించుతున్నాను, బుద్ధి వివేకములు గల హృదయం నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటివాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటివాడు ఒకడును ఉండడు. కాబట్టి క్రీస్తునందున ప్రియులారా, మరి సొలొమోను రాజుగా అయిన తర్వాత ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో కుమార్తెను పెళ్లి చేసుకొని ఫరో అనే రాజుకు అంటే ఐగుప్తు రాజుకు అల్లుడైనట్లుగా మనము చూసుకుంటున్నాం. తర్వాత మరి మనము గమనించినట్లయితే దేవుని యొక్క మందిరము కట్టడానికి దేవుడు ఆయనను మరి ప్రేరేపించినట్లుగా మనం గమనిస్తున్నాం. దానికి సంబంధించినటువంటి అన్ని ఉపకరణాలన్నీ కూడా తన తండ్రి అయినటువంటి దావీదు మరియు తను అందరూ కలిసి సేకరించి దేవుని యొక్క మందిరాన్ని యెరూషలేములో కట్టినట్లుగా మనం గమనించవచ్చు ప్రియులారా. అయితే మందిరం గురించి మనం ఆలోచన చేయడం లేదు, కానీ ఇక్కడ దేవుడు సొలొమోనుతో మాట్లాడినటువంటి మాటలు మరి ఇక్కడ గమనించినట్లయితే సొలొమోను దేవునితో చేసినటువంటి ప్రార్థన మనం గమనించవచ్చు ప్రియులారా. 9వ వచనంలో 3వ అధ్యాయం 9వ వచనంలో ఇంత గొప్పదైన నీ జనమునకు 3వ అధ్యాయం 9 మొదటి గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడనైన నాకు వివేకం గల హృదయమును దయచేయము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైన గనుక దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చాను, దీర్ఘాయునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడగక న్యాయములను గ్రహించుటకు వివేకం అనుగ్రహించుమని నీవు అడిగితివి. నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుతున్నాను, బుద్ధి వివేకములు గల హృదయం నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును. కాబట్టి క్రీస్తునందున ప్రియులారా, రాజు అయిన తర్వాత సొలొమోను దేవునికి మనవి చేసుకుంటున్నాడు. 9వ వచనంలో ఇంత గొప్ప ఇశ్రాయేల్ ప్రజలను పరిపాలన చేయడానికి, వారికి న్యాయం తీర్చడానికి ఎవరున్నారు ప్రభువా? కాబట్టి నాకు నీవు రాజరికాన్ని అనుగ్రహించి ఉన్నావు, నా తండ్రి తర్వాత నాకు సింహాసనాన్ని అనుగ్రహించి ఉన్నావు. కాబట్టి నేను మంచి చెడ్డల వివేకము నాకు దయచేయి, నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడునైనటువంటి నాకు వివేకం కలిగినటువంటి హృదయము దయచేయమని ప్రార్థన చేసినట్లుగా మనము చూస్తుంటున్నాం ప్రేమల వల్ల. కాబట్టి మనకు కూడా కొన్ని సందర్భాల్లో మనం కూడా ప్రార్థన చేయవలసినటువంటి వారంగా ఉంటున్నాం. వివేకం కలిగినటువంటి హృదయము దయచేయి ప్రభా, నాకు వివేకం గల హృదయము, వివేకం కావాలి. మనకు అనేక కొన్ని సందర్భాల్లో వివేకం కోల్పోయి మాట్లాడుతుంటాం. కాబట్టి వివేకం కావాలి ప్రభా నాకని ప్రార్థన చేయాలి. ఏ విధంగా మాట్లాడాలో, ఏ సందర్భాన్ని బట్టి ఏ విధంగా మనం మాట్లాడాలో కావాల్సినటువంటి తగినటువంటి వివేకము కొరకు దేవుని మనము
సొలొమోను వలె అడిగిన అట్లయితే మరి దేవుడు మనకు వివేక హృదయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ప్రేమ సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువుకు అనుకూలమాయను. కాబట్టి వివేకం గల హృదయము కొరకు ప్రార్థనలో దేవుని సొలొమోను అడుగుతున్నాడు. కాబట్టి దేవునికి ఈ మనవి అనుకూలమైంది. కాబట్టి దేవుడు మరి సొలొమోనుతో మాట్లాడుతున్నాడు. దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చింది, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించుమని నీవు అడిగితివి. నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. వివేకం అడిగితే దేవుడు బుద్ధి కూడా అనుగ్రహిస్తున్నాడు. బుద్ధి వివేకములు గల హృదయాన్ని మరి నీకు ఇస్తున్నాను అని చెప్పేసి అంటున్నాడు. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. చూడండి ఆశీర్వాదాలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు సొలొమోను మీదకి ఏ విధంగా దేవుడు కుమ్మరించినాడో మనకు అర్థమవుతుంది. ప్రేమ వాళ్ళారు. కాబట్టి నువ్వు మరి నీ యొక్క శత్రువుల ప్రాణాన్ని కానీ దీర్ఘాయువుని కానీ ఐశ్వర్యాన్ని కానీ మరి అడగడం లేదు. న్యాయములను గ్రహించినట్టు వివేకం అడుగుతున్నావు. న్యాయము అనుగ్రహించినట్లు పేద ప్రజలకు న్యాయం కావాలి, పేద ప్రజలకు న్యాయము కావాలి అని నువ్వు అడుగుతున్నావు. న్యాయం తీర్చడానికి నాకు వివేకం దయచేయి ప్రభు అని నువ్వు అడుగుతున్నావు. కాబట్టి నేను నీకు అనుగ్రహిస్తున్నాను. మరి బుద్ధి వివేకములు గల హృదయాన్ని నీకు ఇస్తున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడు లేడు, ఉండబోడు కూడా అని చెప్పేసి దేవుడు సొలొమోనుతో మాట్లాడుతున్నట్లుగా మనము గ్రహిస్తున్నాం. ప్రేమ వల్ల కాబట్టి బుద్ధి వివేకములు కలిగినటువంటి హృదయాన్ని కొరకు దేవుని మనం అడిగినట్లయితే దేవుడు మనకు బుద్ధి వివేకములు కలిగినటువంటి హృదయాన్ని అనుగ్రహించడానికి సిద్ధమైనటువంటి మనస్సు కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు. పిల్లల తర్వాత మరి మనం గమనించినట్లయితే నిర్గమకాండంలోకి ఒకసారి వెళ్తే మరి అక్కడ చూసినట్లయితే ఫరో కనిపిస్తున్నాడు. 7వ అధ్యాయంలో 3వ వచనంలో, నిర్గమకాండం 7వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే 7వ అధ్యాయము 3వ వచనంలో నేను ఫరో హృదయం కఠినపరచి ఐగుప్తు దేశంలో నా సూచక క్రియలను నా మహత్కార్యములను విస్తరింపజేసింది. ఫరో నీ మాట వినడు గాని నేను నా చెయ్యి ఐగుప్తు మీద వేసి గొప్ప తీర్పుల చేత నా సేనలను ఇశ్రాయేలులైన నా ప్రజలను ఐగుప్తు దేశములో నుండి వెలుపలికి రప్పించను. కాబట్టి క్రీస్తునందున ప్రియులారా మరి ఇక్కడ దేవుడు మరి మోషేతో మాట్లాడుతున్నట్లుగా చూస్తుంటున్నాము. అయితే నేను ఫరో హృదయాన్ని కఠినపరుస్తానంటున్నాడు. హృదయాన్ని ఏం చేస్తానంటున్నాడు? కఠినపరుస్తానంటున్నాడు. ఎవరు కఠినపరుస్తారంట? ఫరో హృదయాన్ని దేవుడే కఠినపరుస్తాడు. కాబట్టి ఆయన ఎవరిని కఠినపరచకూడను, ఎవరిని ఆశీర్వదించినో మరి అది ఆయన ఇష్టం, ఆయన చిత్తం ప్రియులారా. కాబట్టి ఇక్కడ ఫరో హృదయాన్ని కఠినపరిచి ఐగుప్తు దేశంలో నా సూచక క్రియలను నా మహత్కార్యములను విస్తరింపజేసేదనని దేవుడు మోషేతో మాట్లాడడం అనేది మనము గమనిస్తున్నాం. ఫరో మీ మాట వినడు, కానీ నేను నా చెయ్యి ఐగుప్తు మీద వేసి గొప్ప తీర్పుల చేత నా సేనలను ఐగుప్తీయులైన నా ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించదు. కాబట్టి తీర్పు తీర్చి నేను తీసుకుని వస్తాను, బయటికి తీసుకుని వస్తాను, గొప్ప తీర్పులు తీసుకుని వస్తాను. కాబట్టి మరి ఆ విధంగా 10 రకాలైనటువంటి తెగులను పంపించి దేవుడు ఐగుప్తు దేశంలో నుంచి, ఐగుప్తు బానిసత్వంలో నుంచి, ఐగుప్తు సంఖ్యలలో నుంచి, ఐగుప్తు దాసత్వంలో నుంచి, ఫరో బానిసత్వం నుంచి దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు పెట్టినటువంటి మొరను దేవుడు ఆలకించి వారిని బయటికి తీసుకుని వచ్చాడు. రక్తము, కప్పలు, పేలు, జోరిగలు, పొక్కులు, దద్దులు, వడగళ్ళు, మిడతలు, చీకటి, తెలుచులు, పిల్లవాడు చంపబడుట, ఈ విధంగా 10 రకాలైనటువంటి తెగుళ్ళ చేత మరి దేవుడు ఆ యొక్క ఐగుప్తు ప్రజలను బాధపెట్టి మరి వారిని ఇశ్రాయేల్ ప్రజలను పోనివ్వకుండా ఉన్నందుకు గాను మరి ఆ ఫరోకు బుద్ధి చెప్పి ఆ విధంగా ఐగుప్తు దేశంలో నుంచి ఇశ్రాయేల్ ప్రజలైనటువంటి తన ప్రజలను దేవుడు బయటికి నడిపించినట్లుగా మనము గమనిస్తుంటున్నాం ప్రేమ వాళ్ళ. సరే, తర్వాత మరి మనం గమనించినట్లయితే
ఈ విధంగా 10 రకాలైనటువంటి తెగుళ్ళు దేవుడు పంపించి మరి వారిని విడిపించుకొని వచ్చాడు. సూచక క్రియలను జరిగించాడు. తర్వాత మహత్కార్యాలను దేవుడు జరిగించడానికి సిద్ధమైనటువంటి మనస్సు కలిగినటువంటి దేవుడు. కాబట్టి మన జీవితంలో కూడా దేవుడు సూచక్రియలను మహత్కార్యాలను జరిగించడానికి సిద్ధమైనటువంటి మనస్సు కలిగినటువంటి దేవుడుగా, మన దేవుడు సజీవుడుగా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడుగా, మన మధ్యన ఆత్మరూపిగా సంచారము చేస్తున్నటువంటి దేవుడు మన మధ్య ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఆయన యొక్క ఆత్మతో నింపబడుతూ ఉన్నట్లయితే మన జీవితాల్లో కూడా సూచక్రియలను మహత్కార్యాలను జరిగించి మరి ఐగుప్తు బానిసత్వంలో నుంచి ఇశ్రాయేల్ ప్రజలను ఏ విధంగా అయితే మరి దేవుడు విడిపించుకుని వచ్చినాడో, బయటికి తీసుకుని వచ్చినాడో, అలాగే మరి అనవసరమైనటువంటి బంధకాల చేత, సాతాను బంధకాల చేత, కట్ల చేత, ఆచారాల చేత, వ్యవహారాల చేత పట్టబడినటువంటి ప్రజలు మరి సాతానిక కట్ల చేత, పాపపు కట్ల చేత విడిపించబడలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ప్రజలను దేవుడు విడిపించి దేవుని యొక్క సన్నిధానంలోనికి నడిపించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ నెలాఖరు లోపల 10 మందినైనా మా దగ్గరికి తీసుకురా ప్రభా అని నేను గట్టిగా ప్రార్థన చేస్తున్నాను. దేవుని చిత్తం అది. దేవుడి చిత్తం అయితే 10 మందినైనా దేవుడు తీసుకొని వస్తాడు. మన దగ్గర 10 మంది కూడా లేరు. కాబట్టి వేస్తున్నందున ప్రియులారా, మరి ఎక్కడ 2-3 నా నామమున కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉంటానని సెలవిచ్చినటువంటి దేవుడు మన మధ్యన ఉన్నాడనే సంగతి మనకు ఎరిగినటువంటి విషయమే. కాబట్టి మనము ఆయన నామాన్ని గణపరచడానికి మనము హృదయాన్ని కఠినపరచుకోకుండా, ఫరో హృదయాన్ని కఠినపరుచుకున్నట్లుగా మనం కూడా హృదయాన్ని కఠినపరచుకోకుండా దేవుని యొక్క తీర్పు కోసం ఎదురు చూస్తూ దేవుని యొక్క ప్రజలను దేవుడు నడిపించినట్లుగా మనము దేవుని యొక్క ప్రజలు దేవుని సన్నిధానానికి నడిపించబడినట్లుగా ఐగుప్తులో నుంచి, పాపపు ఐగుప్తులో నుంచి దేవుని యొక్క సన్నిధానంలోనికి నడిపించబడినట్లుగా దేవుని ఆత్మతో సత్యముతో, ఆయన ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. కాబట్టి మరి ఆయనను ఆత్మతో సత్యంతో ఆరాధించే ప్రజలు కావాలి దేవునికి. అట్టివారే కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఆత్మతో సత్యముతో అనే మాటకు చాలామందికి అర్థం తెలియదు ప్రేమ వల్ల. కాబట్టి దేవుని యొక్క ఆత్మతో నింపబడి ఆరాధన చేసేది వేరు, ఆత్మ లేకుండా చేసే ఆరాధనలు వేరు. ఈనాడు మరి ఆరాధనలు చేస్తూ ఉన్నారు, ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. అనేక చర్చిలలో ఆరాధనలు జరుగుతున్నాయి. ఆత్మతో ఆనందించేది వేరు, దావీదు వలె నాట్యమాడి స్తుతించేది వేరు. కాబట్టి అటువంటి అనుభవంలోకి మనము వెళ్ళవలసినటువంటి వారంగా ఉంటున్నాం. ఆత్మీయ ఆరాధనలు జరగాలి. పేరుకు మాత్రమే ఆత్మీయ ఆరాధనలు అని పేరు పెట్టుకొని ఆత్మలేని ఆరాధనలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంటున్నది ప్రేమ వాళ్ళ. కాబట్టి మనం ఆత్మతో నింపబడాలి. మనం కూడా దానికి ఏమి కూడా ఇది కాదు, ఆ మాటకు మనం కూడా పొడవబడుతుంది. మనం కూడా పరీక్ష చేసుకోవాలి. ఆత్మతో ఆరాధన చేసేవారుగా మనము ఉండాలి. ఆత్మతో నింపబడే దేవుని నామాన్ని ఆరాధన చేసేవారుగా, గణపరిచేవారుగా, కీర్తించేవారుగా ఉండాలి. బయటకు వచ్చేయాలి. సంఖ్యలు కట్ల చేత మరి తెంచబడి బయటకు వచ్చేసేయాలి. ఎవరైతే మరి నా నామం నిమిత్తము మరి పిల్లలనైనను, ఇంటినైనను, పశువులనైనను, భార్యనైనను, పిల్లలనైనను, తర్వాత బంధువులనైనను, స్నేహితులనైనను, ఇరుగు పొరుగు వారినైనను మరి విడిచిపెట్టిన వారు నాకు పాత్రుడు కాడని చెప్పేసి యేసు ప్రభు చెప్తున్నాడు. కాబట్టి మరి మనమందరము కూడా దేవుణ్ణి ఆరాధన చేయడానికి మనము తెంచుకోవాలి, బంధాలు తెంచుకోవాలి, కట్లు తెంచుకోవాలి, చిక్కుముళ్ళు తెంచుకోవాలి. తెంచుకునే క్రమంలో కొట్లాటలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి, కష్టం వస్తుంది, మాటలు పడాల్సి వస్తుంది, వేదన పడాల్సి వస్తుంది, దోషణ పాలు కావాల్సి వస్తుంది. కాబట్టి వీటన్నిటిని కూడా యేసు ప్రభు నామంలో మనము భరించేవారుగా మనము ఉండాలని మనము జ్ఞాపకము చేయబడుతున్నాం ప్రేమైన వాళ్ళరా. కాబట్టి హృదయాన్ని కఠినపరచుకోకుండా దేవుని సన్నిధానానికి ఆరాధన చేయడానికి, మనము ఆత్మతో సత్యముతో ఆరాధన చేయడానికి మనము రావాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. ఆనాడు ఐగుప్తు బానిసత్వంలో నుంచి ఇశ్రాయేల్ ప్రజలను విడిపించి తీసుకొని వచ్చి దేవుని సన్నిధానంలో ఆరాధన చేసేదానికి నడిపించినటువంటి దేవుడు ఈనాడు అనేక మంది ప్రజలను అనేక రకాలైనటువంటి పాపపు బంధకాల చేత, కట్ల చేత, చిక్కుముళ్ళ చేత బంధించబడినటువంటి ప్రజలందరినీ కూడా విడిపించడానికి సిద్ధమైనటువంటి మనస్సు కలిగినటువంటి దేవుడుగా
ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసి వారిని పిలవాలి. ప్రార్థన చేయకుండా పిలిస్తే కూడా రారు ప్రేమ వాళ్ళ. కాబట్టి ప్రార్థనతో మరి జరగని పని అంటూ ఏది కూడా లేదు. కాబట్టి కట్లన్నీ తెగిపోతాయి. బంధకాలు తెగిపోయేటట్లు ప్రార్థన చేయాలి. వారి యొక్క స్నేహాలు తెగిపోయేటట్లు ప్రార్థన చేయాలి. వాళ్ళ కట్లు తెగిపోయేటట్లు, వారి చిక్కుముళ్ళు తెగిపోయేటట్లు, వారి యొక్క పరిస్థితులన్నీ కూడా మారిపోయేటట్లు, దేవుని సన్నిధానానికి పరిగెత్తుకొని వచ్చేటట్లు మనము ప్రార్థన చేయవలసినటువంటి వారంగా ఉంటుంది. ఎందుకంటే నరకానికి పోవడానికి సిద్ధంగా ఉన్నారు. భయంకరమైనటువంటి ఆరని అగ్నిగుండంలోనికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. నమ్ముకున్నాం అని అనేక మంది నమ్మలేనటువంటి స్థితిలో ఉన్నారు. సినిమాలు చూసే స్థితిలో ఉన్నారు. సీరియల్ చూసే స్థితిలో ఉన్నారు. రకరకాలైనటువంటి బూతులు మాట్లాడే స్థితిలో ఉన్నారు. ఎవరు మాట్లాడే స్థితిలో ఉన్నారంటే నిజంగా క్రైస్తవ బిడ్డలే మాట్లాడే స్థితిలో ఉన్నారు. క్రైస్తవులే అలాంటి స్థితిలో ఉన్నారు. నామకార్థ క్రైస్తవులు ఉన్నారు. వారందరూ కూడా విడిపించబడాలి. వారందరూ కూడా దేవుని సన్నిధానానికి నడిపించబడాలి. ఐగుప్తుల నుంచి విడిపించబడాలి. సంఖ్యల నుంచి విడిపించబడాలి. కట్ల నుంచి విడిపించబడాలి. మరి చిక్కుముళ్ళ నుంచి విడిపించబడాలి. ఎవరు కూడా విడిపించలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారందరూ కూడా విడిపించబడాలి. కాబట్టి మనం వారి కోసం ప్రార్థన చేయబద్ధులమై ఉంటున్నాము. మనం ఎంతగైతే ప్రార్థన చేస్తామో అంత చిక్కుముళ్ళన్నీ కూడా తెగిపోతాయి. బంధకాలన్నీ తెగిపోతాయి. కట్లన్నీ తెగిపోతాయి. వాటన్నిటి నుంచి దేవుడు విడుదల దయచేస్తాడు. దేవుని ప్రజలు దేవుని సన్నిధానానికి పరిగెత్తుకొని ఆత్మతో సత్యముతో ఆరాధన చేయడానికి వస్తారు ప్రేమ వాళ్ళ. కాబట్టి మనం ఏమనకూడదు, వాళ్ళని ఏమనకుండా ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఎక్కువ ప్రార్థన చేయాలి. ఎక్కువ సమయం వ్యర్థం చేయకూడదు. చూడండి, పల్లెటూళ్ళలో చూస్తే ప్రతి ఇంటి దగ్గర అరుగులు కట్టించుకొని ఉంటారు. గోడ దగ్గర అరుగులు కట్టించుకుంటారు. గోడ కాంపౌండ్ వాళ్ళు లేకపోతే కాంపౌండ్ వాళ్ళని అరుగు మాదిరే తయారు చేసుకుంటారు. అరుగు వరకే కట్టుకుంటారు కూర్చొని వ్యవహారాలు కొట్టుకోవడానికి. కాబట్టి కూర్చొని అమ్మలక్కలందరూ కూడా చేరుకొని పల్లెటూర్లలో వ్యవహారాలు కొడుతూ ఉంటారు. వాళ్ళు ఇట్లా బాయా, ఈమె ఇట్లా బాయా, ఆ పిల్ల ఇట్లా బాయా, ఆ పిల్లోడు ఇట్లా బాయా, ఆ పిల్లోడు ఆ ఉద్యోగానికి బాయా, ఈ ఉద్యోగానికి బాయా, ఆ పిల్లోడు ఇంట్లో కట్నం తెచ్చుకుండే. ఇవన్నీ లోక సంబంధమైనటువంటి కథలు పొద్దున్న లేచినాల నుంచి అన్నం వండుకొని తిన్నాల నుంచి, బయట తిన్నాల నుంచి, టిఫిన్ తిన్నాల నుంచి ఒకటే ఏమైనా మాటలు తెగని మాటలు మాట్లాడుతూనే ఉంటారు. చూడండి ఎన్ని మాటలు మాట్లాడుతుంటారు అంటే, ఎంత ఘోరమైనటువంటి పరిస్థితులలో, చీకటిలో, పాపంలో ప్రార్థన చేయకుండా సాతాను వాళ్ళను కట్టిపడేసింది. మాటలు మాట్లాడుకుంటూ ప్రార్థన చేయనీయకుండా దేవుని సన్నిధానాన్ని అనుభవించనీయకుండా, దేవుని సన్నిధానంలో కూర్చొనియకుండా, ఊరికే పనులు ఏమి పనులు కావు. ఊరికే పనులకు పోయేది, ప్రార్థన చేయకుండా ఉండేది. మరి కష్టపడి సంపాదించుకోవడానికనే పోయేది, 200-300 తెచ్చుకునేది. మరి ప్రార్థన కొట్టేది, ప్రార్థన చేసుకోకుండా ఉండేది. సో భర్త పనికి పోతే భార్య ఇంట్లో కూర్చొని మోకాలని ప్రార్థన చేస్తే 500 కూలి వచ్చే భర్తకు 1000 రూపాయల కూలి దేవుడు ఇవ్వగలుగుతాడా ఇవ్వలేడా? భార్య కనుక ఇంట్లో కూర్చొని గట్టిగా పట్టుదలతో ఏడ్చి, నా భర్తను దీవించు, నన్ను దీవించు ప్రభా, నా పిల్లలను దీవించు ప్రభా అని భార్య కనుక ప్రార్థన చేస్తే ఎందుకు ఆర్థికంగా అభివృద్ధిలోనికి రాలేరు? ఖచ్చితంగా ఆర్థికంగా అభివృద్ధిలోనికి రాగలుగుతారు. కాబట్టి ప్రార్థన చేసేవారుగా మనము ఉండాలి. ప్రార్థన చేయాలి. ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాం? మన వాళ్ళ కోసమే కదా, మన కుటుంబం కోసమే కదా ప్రార్థన చేసేది. కాబట్టి 2-3 కలిసి ఎక్కడైతే నా నామమున కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉంటానని సెలవిచ్చినటువంటి దేవుడు మన మధ్యకి దేవుడు వస్తాడనే సంగతి కూడా తెలియకుండా ఇళ్ళలో కూర్చొని ప్రార్థన చేయకుండా బారకట్టలు ఆడుకుంటా, ఆ కట్టలు ఆడుకుంటా, ఈ కట్టలు అవి ఇవి ఆడుకుంటా టైం వేస్ట్ చేస్తున్నారు. పల్లెటూళ్ళలో ఎంతమంది ఆడవాళ్ళు పనులకు పోలేనటువంటి ఆడవాళ్ళందరూ కూడా బారకట్టలు ఆడుతున్నారు, వ్యవహారాలు కొడుతున్నారు. రకరకాలైనటువంటి వ్యవహారం ఒక్కటి కూడా తెగని వ్యవహారం ఒక్కటి కూడా పనికిరానటువంటి వ్యవహారం. రోజంతా వ్యవహారాలు కొడతా దేవునికి దూరం అయిపోతా అనారోగ్యం వచ్చి చచ్చిపోయి ఎక్కడికి పోతున్నారు? చివరికి నరకానికి వెళ్ళడానికి సిద్ధమైనటువంటి స్థితిలో నరకానికి జోగుతున్నారు. కాబట్టి అగ్నిలో నుండి లాగినట్లు కొంతమందిని నేను లాగమని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి ప్రార్థన చేయాలి. వాళ్ళందరి కోసం ప్రార్థన చేయాలి. పల్లెటూరు ప్రజలందరి కోసం ప్రార్థన చేయాలి. ఇరుగు పొరుగు వారు ఎవరైతే వ్యవహారాలు కొడుతున్నారో వాళ్ళందరి కోసం మనం ప్రార్థన చేయాలి. ప్రేమ వాళ్ళ ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలి. ప్రార్థన చేయాలి. అనేకులు నశించిపోతున్నారు. దేవుడు
మరి రక్షించడానికి సిద్ధమైనటువంటి మనస్సు కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు. కాబట్టి దయచేసి మరి అనేకుల కోసం ప్రార్థన చేద్దామా, అనేకుల కోసం ప్రార్థన చేద్దామా, సెల్ఫోనిక అనేకుల కోసం ప్రార్థన చేద్దామా, అనేకుల కోసము ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధానంలో ప్రార్థన చేద్దాం, దేవుని సన్నిధానంలో ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధానంలో అనేకుల కోసం ప్రార్థన చేయాలి. నశించుకోకుండా ప్రార్థన చేయాలి, నశించుకోకుండా ప్రార్థన చేయాలి ప్రేమ వాళ్ళు. కాబట్టి మరి మనం చాలా జాగ్రత్త పాటించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. చాలా జాగ్రత్త లైక్ దేవుని యొక్క సన్నిధానంలో దేవుని యొక్క చిత్తాన్ని చేసేవారుగా మనము ఉండవలసినటువంటి వారంగా ఉంటున్నాం ప్రేమ వాళ్ళ. దేవుని చిత్తాన్ని గ్రహించాలి, దేవుని చిత్తాన్ని గ్రహించాలి ప్రియులారా. దేవుని ఆనందించేవారుగా మనము ఉండాలి. తర్వాత మరి మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చదవగలుగుతారా? 2వ అధ్యాయము 10వ వచనం చదవండి అమ్మా, లైట్ ఉండే వాళ్ళు చదవండి. 2వ అధ్యాయము 10వ వచనం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము, ప్రకటన 2:10. 2వ అధ్యాయము 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు మరణం వరకు నమ్మకంగా ఉండము. నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను. కాబట్టి దేవుడు జీవ కిరీటం ఇస్తానంటున్నాడు. మరణం వరకు నమ్మకంగా ఉండేవారంగా మనము ఉండాలి. శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, ప్రాణాపాయం వచ్చినను నమ్మకంగా ఉండము అంటున్నాడు. ప్రాణాపాయం వచ్చినను నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదని అంటున్నాడు. కాబట్టి దేవుడు మనకు జీవ కిరీటాన్ని ఇవ్వడానికి సిద్ధమైనటువంటి దేవుడుగా ఉన్నాడు ప్రియులారా. కాబట్టి మనము ప్రార్థన చేసేవారుగా ఉండాలి, నమ్మకంగా ప్రార్థన చేసేవారుగా ఉండాలి, పట్టుదలగా ప్రార్థన చేసేవారుగా ఉండాలి, అనేకుల కోసం ప్రార్థన చేసేవారుగా ఉండాలి, విడవకుండా ప్రార్థన చేసేవారుగా ఉండాలి. అన్ని విధాలైనటువంటి ప్రార్థనలు అనేకుల కోసం, ఉద్యోగాల కోసము ప్రార్థన చేసేవారుగా ఉండాలి. మరి గవర్నమెంట్ వారి చేత ఎవరు కూడా మోసపోకుండా ప్రార్థన చేసేవారుగా ఉండాలి. మోసపు కార్యాలు చేస్తున్నారు, గవర్నమెంట్ వారు మోసం చేస్తున్నారు. ముందు ఒక మాట, తర్వాత ఒక మాట, గెలవక ముందు ఒక మాట, గెలిచిన తర్వాత వాటి యొక్క మరి కార్యనిర్వహణ బాధ్యత తీసుకునే పరిస్థితులలో లేరు. మెగా డిఎస్సి అంటున్నారు, ఆ డిఎస్సి పూర్తిగా అన్ని పోస్టులు ఫిలప్ చేసే పరిస్థితులలో లేరు. కాబట్టి మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి ప్రేమ వల్ల. సరే, తర్వాత అనేకుల కొరకు, ఉద్యోగాలు లేనటువంటి వారి కొరకు ప్రార్థన చేయవలసినటువంటి, ఆర్థికంగా చితికిపోయినటువంటి వారందరి కుటుంబాల కొరకు, మధ్యతరగతి కుటుంబీకులందరి కొరకు మనము ప్రార్థన చేయాలి. తినడానికి తిండి లేనటువంటి, కట్టుకోవడానికి బట్టలు లేనటువంటి, వీధులలో ఎండలో, వానలో, చలిలో, రైల్వే స్టేషన్ల దగ్గర పడి ఉన్నటువంటి వారందరి కోసం మనం ప్రార్థన చేయవలసినటువంటి వారంగా ఉంటున్నాం. వారి గురించి పట్టించుకోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. మనం స్వార్థపరులుగా మనము ఉండకూడదనే సంగతి మనము ఎరగవలసినటువంటి వారంగా ఉంటున్నాం. కాబట్టి క్రీస్తునందున ప్రేమైన వాళ్ళరా, అందరి కోసము ప్రార్థన చేయాలి. రాజుల కోసం ప్రార్థన చేయాలి, అధికారుల కోసం మనము ప్రార్థన చేయాలి. తర్వాత మరి 2వ అధ్యాయం 2వ వచనం చూస్తే, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం చూడండి. 2వ అధ్యాయం 2వ వచనము. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తలులు కాకయే తాము అపోస్తలమని చెప్పుకొను వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు నీవు సహనం కలిగి నా నామము నిమిత్తము భారం భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. కాబట్టి క్రీస్తునందున ప్రేమ వాళ్ళరా, మరి
నీవు ఏ స్థితిలో పడిపోతావో మరి ఆ జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము అంటున్నాడు. ప్రేమ మరలా ఇంతకుముందు పాత ప్రేమ వదిలిపెట్టిన ప్రేమ మరలా తిరిగి చేయమని చెప్తున్నాడు. తర్వాత ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే మరి దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగును అంటున్నాడు. నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగును. నీవు దుష్టులను సహింపలేవనియు. ఎవరిని సహింపలేవంట? దుష్టులను. అంటే దుష్టులు అంటే ఎవరు? దుష్టత్వం చేసేవారు, దేవునికి వ్యతిరేకులు కదా. దుష్టులను సహింపలేవనియు. తర్వాత అపోస్తులుడు కాకయే. చూడండి ఎంత కఠినమైన మాట ఉంది ఇక్కడ. అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని చెప్పుకొని వారిని. కొంతమంది అపోస్తులు కాకుండా కూడా అపోస్తులని చెప్పుకుంటున్నారు. వాళ్ళకై వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఏం చెప్పుకుంటున్నారు? ఏమని చెప్పుకుంటున్నారు? మాకు స్వస్థత వరం ఉందని చెప్పుకుంటున్నారు. తర్వాత మేము స్వస్థతలు చేయగలుగుతామని చెప్పుకుంటున్నారు. మరి రకరకాలైనటువంటి కార్యాలు మేము చేస్తాము, అద్భుతాలు చేస్తామని చెప్పుకుంటున్నారు. చేసే వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. ప్రార్థనాపూర్వకంగా ఆత్మ నింపుదల కలిగి చేసే వాళ్ళ గురించి కాదు ఇక్కడ రాయబడింది. ఏమని రాయబడింది? అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వాళ్ళను ఏం చేసినావు? నువ్వేం చేసినావు? వారిని పరీక్షించావు. ముందు పరీక్ష చేయకుండా అబద్ధికులని తెలియదు కాబట్టి పరీక్ష చేయాలి మనం. ఎవరు అబద్ధికులు, ఎవరు మోసగాళ్ళు, ఎవరు నిజమైనటువంటి వాక్య పరిచారకులని మనము పరీక్ష చేయాలి. ఎవరు ఆత్మతో నింపబడిన వాళ్ళు, ఎవరు అద్భుత కార్యాలు చేసేవాళ్ళు, ఎవరు స్వస్థ కార్యాలు చేసేవాళ్ళు, దేవుని వరంతో నింపబడిన వాళ్ళు ఎవరు అని మనం పరీక్ష చేయాలి. పరీక్షించి ఆ తర్వాత వారు ఎవరని? అబద్ధికులని, అబద్ధాలు చెప్తున్నారని, మేము స్వస్థతలు చేస్తామని చెప్పుకుని మందిని నింపుకుంటున్నారు. చర్చిలలో మందిని నింపి వాక్య బోధ లేకుండా, అపోస్తుల బోధ లేకుండా, సహవాసం లేకుండా, మరి రొట్టె విరచడం లేకుండా, ప్రార్థన చేయటం లేకుండా ఉంటున్నారు పరిస్థితి. కాబట్టి మరి ఏం చేయాలంటే మరి ఈ యొక్క 4 విషయాలు అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరచడం మరియు ప్రార్థన చేయటం ఎడతెగక ఉండేవారంగా మనము ఉండాలి ప్రియమైన వాళ్ళ. తర్వాత మరి అబద్ధికులని నీవు కనుగొంటివి అని నీవు సహనం కలిగి నా నామం నిమిత్తము భారం భరించి అలయలేదని నేను ఎరుగుదును. వాటి అబద్ధంగా బోధలు చేస్తున్నారు. ఏం జరగవు, స్వస్థతలు జరగవు. ఊరికే తల మీద చేయబెడుతున్నారు, తల మీద చేయబోతుంది. స్వస్థతలు జరగవు, ఏం జరగవు. జరిగే వాళ్ళకి జరుగుతాయి, అందరికీ జరగడం లేదు. వరం ఇచ్చిన వాళ్ళకి జరుగుతాయి. దేవుడు వరం ఇస్తే జరుగుతాయి. దేవుడు వరం ఇవ్వకపోతే మనము జోలికి పోకూడదు, స్వస్థతల జోలికి పోకూడదు. స్వస్థత వరం ఇస్తే స్వస్థత వరాన్ని దేవుని నామం మహిమార్థమే వాడుకోవాలి, మనం ఘనత పొందడానికి వాడుకోకూడదు. ప్రభా నీకే స్తోత్రం ప్రభా. నడుముగిపోయిన స్త్రీ టంగుటూరులో నర్సమ్మ అనే ఒక ముస్లామే ఆన్ ద స్పాట్ ప్రార్థన చేస్తుంటే లేవనెత్తండి ప్రభు అంటే చక్కగా నిలబడింది. దయ్యం ఉన్నది నడుములో దయ్యం ఉన్నది. దేవుడు ప్రార్థన చేస్తే దబ్బని కింద పడిపోయింది. వాళ్ళ కోడలు పట్టుకుంది. తర్వాత లేవనెత్తబడింది. లేపమ్మ అని చెప్తే లేచింది. లేచిన తర్వాత మళ్ళా ప్రార్థన చేస్తూ ఉంటే నడుము వంగిపోయిన స్త్రీ లేవనెత్తండి అంటే లేస్తుంది, లేవనెత్తండి అంటే లేస్తుంది, లేవనెత్తండి అంటే లేస్తుంది, లేవనెత్తండి అంటే లేస్తుంది. లేస్తుంది, చక్కగా నిలబడా. నా కళ్ళ ఎదుటనే నా కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. ప్రభా నువ్వు నా ప్రార్థన వింటున్నావు. టంగుటూరు బనగానపల్లి రస్తాలో టంగుటూరు ఉంది. టంగుటూరులో ఈ అద్భుతము దేవుడు కళ్ళ ఎదుట జరిగించినాడు. కాబట్టి మేము స్వస్థత చేస్తామని చెప్పుకునే వాళ్ళు అనేక మంది ఉన్నారు.
స్వస్థతలు జరుగుతాయి, దానంతటదే జరుగుతాయి. స్వస్థతలు దేవుని సన్నిధానానికి వస్తేనే జరుగుతాయి అని చెప్పి రప్పించుకొని ప్రజలను మోసం చేసే సేవకుల గురించి వాళ్ళు అబద్ధికులని నువ్వు గుర్తించినావని మాట్లాడుతున్నాడు దేవుడు. కాబట్టి కనుగొట్టివని నీవు సహనం కలిగి, వాళ్ళు ఎట్లున్నా కూడా నువ్వు ఏం చేస్తున్నావు, సహనం కలిగి నా నామం నిమిత్తము భారం భరించి కష్టపడి భారం భరించి అలసిపోలేదని నేను ఎరుగుతున్నాను. కాబట్టి నీ యొక్క ఏరియా అంటున్నాడు దేవుడు. బద్రి వృక్షం కింద కూర్చొని ఉంటే రొట్టె మాంసం తీసుకుని వచ్చి దేవదూతను పంపించి దేవుడు నువ్వు నీ శక్తికి మించిన ప్రయాణం తిను, రొట్టె మాంసం తిను అని చెప్పేసి ఆహారం పెట్టి తర్వాత నీకు శక్తికి మించిన ప్రయాణం నీ ఎదుట ఉంది, లేచి నిలవమని చెప్పేసి నడువుగా అని చెప్పేసి చెప్పడము జరిగింది. కాబట్టి ఆ విధంగా శక్తికి మించినటువంటి ప్రయాసం ఉన్నది మన ఎదుట. కాబట్టి భారం కలిగి పని చేయాల్సినటువంటి బాధ్యత ఉంది, భారం కలిగి ప్రార్థన చేయాల్సినటువంటి బాధ్యత సంఘ ప్రియులకు ఉన్నది ప్రియుల. కాబట్టి మరి నీవు అలసిపోలేదని నేను ఎరుగుతున్నాను. అయితే మొదట నీకుండిన ప్రేమ, నా మీద నీకుండిన ప్రేమ నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. అవును ప్రభా, మమ్మల్ని క్షమించు ప్రభా. నిజంగా మొదట ఉన్నటువంటి ప్రేమ మాలో లేదు ప్రభా. ప్రేమ వదిలిపెట్టినాం ప్రభా నీ మీద. మనుషుల మీద ఉండాల్సినంత ప్రేమ ఉండడం లేదు ప్రభా. కాబట్టి మమ్మల్ని క్షమించు ప్రభా, నీ రక్తంతో మమ్మల్ని కడుగు ప్రభా, శుద్ధీకరించు ప్రభా అని మనము ప్రార్థన చేసేవారుగా ఉండాలి. క్షమించమని ప్రార్థన చేయాలి, క్షమించి సరి చేసుకోవాలి. ప్రేమ కావాలి ప్రభా. ప్రేమ లేని ఎన్ని వరాలున్నా కూడా వ్యర్థమే. ప్రేమ లేనివాడు వ్యర్థుడని వాక్యం సెలవిస్తాము. కాబట్టి ప్రేమ కలిగి జీవించాలి. మన ఎదుటిన్న వాళ్ళను ప్రేమించగలగాలి, ఎదుట ఉన్న వాళ్ళని ప్రేమించగలగాలి. సో కాబట్టి మరి మనము మన ప్రేమను నోచుకునే వాళ్ళ కోసం మనము ప్రార్థన చేయాలి. శత్రువులను ప్రేమించాలి, వారి కోసం ప్రార్థన చేయాలి. వారు మార్పులు పొందేటట్లుగా ప్రార్థన చేయాలి. పట్టుదలతో ప్రార్థన చేయాలి, పట్టుదలతో విడవకుండా ప్రార్థన చేయాలి. కాబట్టి నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినంలోని కృపాక్షేములే నా వెంట వచ్చింది, చిరకాలము నేను యెహోవా మందిరంలో నేను నివాసము చేసేది అంటున్నాడు అని దావీదు పలుకుతున్నాడు ప్రేమిన వాళ్ళ. కాబట్టి మరి మనము మొదట ఉన్నటువంటి ప్రేమను కోల్పోయినటువంటి నేరము మన మీద మోపబడకుండా ఉండాలంటే ప్రభా నాకు తిరిగి ప్రేమను దయచేయి, నన్ను క్షమించు, నా యొక్క ప్రేమ మరి నీ మీద ఉన్నటువంటి ప్రేమ కోల్పోకూడదు ప్రభా, నన్ను క్షమించు ప్రభా అని ప్రార్థన చేసే వారంగా మనము ఉండాలి. తగ్గించుకోవాలి, మనం తగ్గించుకుంటే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. కాబట్టి మనము ఎవరన్నా ఎట్లన్నా ఉండని వారి కోసం మనము ప్రార్థన చేసేవారంగా ఉండాలి ప్రేమ వల్ల. కాబట్టి మనము తగ్గించుకొని మనము ప్రార్థన చేసుకున్నాం, దేవుని చిత్తాన్ని చేద్దాం, దేవుని ఆనందిస్తాం. మరి బుద్ధి వివేకంలో కలిగినటువంటి హృదయాన్ని సర్వానికి ఇచ్చినట్లుగా దేవుడు మనకు ఇవ్వడానికి సిద్ధమైనటువంటి మనసు కలిగినటువంటి దేవుడు. తర్వాత మరి ఒక్క వాక్యము చదువుకొని ముగించుకుందాం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. 3వ అధ్యాయము 20వ వచనం. మొదటి యోహాను 3:20. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయము ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి పరుచుకొందుము. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని యెడల దేవుని ఎదుట ధైర్యము గల వారం మగుదుము. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనమేమి అడిగినను
అది ఆయన వలన మనకు దొరుకును. కాబట్టి ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమింపవలనది అంతే. కాబట్టి ఆ విధంగా ఆయన ఆజ్ఞలు కైకొన్నవాడు ఆయన యందు నిలిచి ఉండును. కాబట్టి ఆయన ఆజ్ఞలందు మరి ఆజ్ఞలను లోబడి ఆయన యందు నిలిచి ఉండేవారంగా ఉండాలి. నేను దేవుని ప్రేమిస్తున్నాను, దేవుని ప్రేమిస్తున్నాను, దేవుని ప్రేమిస్తున్నాను అని చెప్పేసి దేవునికి లోబడుకుంటే మరి మనము దేవుని ప్రేమిస్తున్నాము అనే మాట వట్టిదవుతుంది. కాబట్టి మరి మనం దేవుని ప్రేమిస్తున్నామని చెప్పుకునే వారంగా ఉంటే దేవునికి లోబడే వారంగా ఉంటాం ప్రేమిన వాళ్ళ. కాబట్టి ఆయన ఆజ్ఞల మార్గమున మనం నడుచుకునేటట్లుగా నీవే నడిపించు ప్రభు అనే సమస్తాన్ని, మన మార్గాన్ని, మన ఆలోచనలను, మన యొక్క బుద్ధిని, మన జ్ఞానాన్ని, మన యొక్క ప్రతి ఫీలింగ్స్ అన్నింటినీ కూడా దేవునికి అప్పగించుకోవాలి. మనం న్యూట్రల్ చేసుకోవాలి, జీరో చేసుకొని నీవే నన్ను నడిపించు ప్రభా, నీ చిత్త ప్రకారంగా నన్ను నడిపించు ప్రభా, నీ ఆజ్ఞల మార్గమున, నీ పరలోక మార్గమున, నీ నిత్య మార్గమున నన్ను నడిపించు ప్రభా అని మనము ప్రార్థన చేసే వారంగా ఉండాలి ప్రేమ వాళ్ళ. కాబట్టి మరి ఏ విషయంలో అయితే దోషారోపణ చేస్తుందో ఆ విషయాన్ని ఒప్పుకుంటే దేవుని ఎదుట మనము ధైర్యం కలిగినటువంటి వాళ్ళంగా ఉంటాము. మరి ఆయా విషయాల్లో మన హృదయాలను సమ్మతిపరచుకోవాలంటే మనం వాటిని క్షమాపణ అడిగి సరి చేసుకోవాలి. మనం ఏదన్నా తప్పు చేసినామంటే వెంటనే సరిదిద్దుకుంటే దేవుని ఎదుట మనము ధైర్యంగా నిలబడగలిగినటువంటి వారంగా మనం ఉంటాము. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయొచ్చు ఉన్నాము కనుక మనము ఏమి అడిగినాను ఆయన వలన మనకు దొరుకును. కాబట్టి మరి మనము దేవుని యొద్ద నుంచి దొరకపుచ్చుకునే వారంగా మనం ఉండాలంటే ఆయన దృష్టికి ఇష్టమైనవి చేసేవారంగా ఉండాలి. నీకు ఇష్టమైనవి చేసేవారుగా మమ్మల్ని చేయి ప్రభా, నీకు ఇష్టం లేనివి మా ఇంట్లో ఉండకూడదు ప్రభా, నీకు ఇష్టం లేని మాటలు మా ఇంట్లో ఉండకూడదు ప్రభా, నీకు ఇష్టం లేనటువంటి ప్రవర్తన మా ఇంట్లో ఉండకూడదు ప్రభా, నీకు ఇష్టం లేనటువంటి పద్ధతులు, ఆచారాలు, వ్యవహారాలు, కట్టుబాట్లు, పండుగలు అవన్నీ నీకు ఇష్టం లేనివి, మరి బైబిల్లో లేనివి ఏవి కూడా మా ఇంటిలో జరగకూడదు ప్రభు అని మనము ప్రార్థన చేసుకోవాలి పిల్లలు. ఆ విధంగా చేసుకుని మన హృదయాన్ని దేవునితో సమ్మతిపరచుకుంటే దేవుని ఎదుట నిలబడడానికి ధైర్యం వస్తుంది మనకు. ఆ విధంగా ధైర్యం వస్తుంది. ఆయన ఆజ్ఞలను గైకుంటూ ఆయన దృష్టికి ఇష్టమైనది చేస్తున్నాం కాబట్టి మనం ఏది అడిగినా కూడా ఆయన దగ్గర నుంచి మనము పొందుకొని ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తునామని నమ్ముకొని ఆ తర్వాత ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారంగా ఒకరినొకడు ప్రేమింపవలెను అన్నదియే. కాబట్టి ప్రేమించాలని చెప్పేసి కొంతమంది ప్రియులు ఏం చేస్తున్నారంటే సంఘంలో అప్పులు అడుగుతున్నారు. కొంతమంది అప్పులు ఇవ్వండి, మాకు అప్పులు ఇవ్వండి, అప్పులు ఫలానా అప్పులు, ఇంత అప్పులు ఇవ్వండి, ఇన్ని వేల అప్పులు ఇవ్వండి అని అడిగి అప్పులు ఇప్పించుకునేది, అప్పులు ఎగ్గొట్టేది, చర్చ ఎగ్గొట్టేది రాకుండా పోయేది. ఇట్లాంటి పనులు చేసి మోసపు కార్యాలు చేయడానికి చాలామంది వస్తూ ఉంటారు చర్చికి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అటువంటి వారి విషయం జాగ్రత్తగా ఉండండి. నేను చాలామందిని చూసినాను. సో కాబట్టి మరి అదే పనిగా మోసం చేసే కార్యాలు చేసే ఒక అతను వచ్చేవాడు, గిద్దలూరు నుంచి వచ్చేవాడు, మా దైవజనం దగ్గరికి వచ్చేవాడు. అంత మోసం చేసేవాడు. అంత మోసమే, దగా. నా దగ్గర ఆ నోట్లు ఉన్నాయి, ఈ నోట్లు ఉన్నాయి అని చెప్పేసి, పాత నోట్లు ఉన్నాయి, నేను ఇచ్చేస్తాను, కొత్త నోట్లు తెచ్చుకోవచ్చు బ్యాంకులో ఇస్తే అని మానిటైజేషన్ జరిగే సందర్భంలో చాలా మోసం చేశారు. కాబట్టి పెద్ద పెద్ద సేవకులు కూడా మోసం చేయడానికి ప్రయత్నం చేశాడు. పోలీసు వాళ్ళకు అప్పగించబడ్డాడు. అనేక సార్లు పోలీస్ స్టేషన్లకు తిరిగినాడు. పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టబడినాడు. దాన్ని ఏదో అంటారు, దాన్ని మోసం చేసే కార్యాన్ని ఏదో అంటారు. మరి ఆ విధంగా మాటలు చెప్పి మోసం చేయడం, ఆశ చూపించి మోసం చేయడం. కాబట్టి అటువంటి ఆశ చూపించి మోసం చేసే వారిని స్థలాలు ఇప్పిస్తానని చెప్పేసి మీరు నెల కింద కట్టండి, ఇటువంటి చెప్పేవాళ్ళు ఉంటారు. నేను ఒక పల్లెటూరు పోతే ఆ పల్లెటూరులో అంతా కూడా ఫుల్ దేవుని సేవకుల మీద నెగిటివిటీ ఏర్పడిపోయింది, భయంకరమైన నెగిటివిటీ ఏర్పడింది. చివరికి ఒక తల్లి దగ్గరికి పోతే ఆమె రానాయన అని చెప్పేసి ఇంట్లో పిలిచి ప్రార్థన చేయించుకొని ఆమె ఏం చెప్తుందంటే, నీలాగా ఒక ఆయన వచ్చినాడు నాయన, ఎవరిని నమ్మాలో అర్థం కావడం లేదు నాయన, డబ్బులు చాలా మంది దగ్గర వేలు డబ్బులు కలెక్ట్ చేసినాడు నాయన,
స్థలాలు ఇప్పిస్తాను, వాళ్ళు అవి ఇస్తాను, ఇప్పిస్తాను, ఇవి ఇప్పిస్తాను అని మోసం చేసినాడు నాయన. మరి అటువంటి వాళ్ళను చూసి మేము చాలా భయపడిపోయినాము, చాలా బాధపడిపోయినాము, ఇచ్చి మోసపోయినాము. ఆ ఊర్లో నుంచి రాకుండా పోయినాడు, ఊరికి రాకుండా పోయినాడు, ఎక్కడున్నాడు కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంది. సో అటువంటి వ్యక్తి కోసం నేను ప్రార్థన చేసి రావడం జరిగింది, మారుమనసు కోసం ప్రార్థన చేసి రావడం జరిగింది. తిరిగి డబ్బులు వాళ్ళకు రావాల్సినటువంటి డబ్బులు ఎంతైతే డబ్బులు అయితే కోల్పోయినారో వాళ్ళందరి డబ్బులు తిరిగి వచ్చేటట్లుగా ప్రార్థన చేసి రావడము జరిగింది. చాలా ఘోరమైనటువంటి వ్యతిరేకతలో ఉన్నారు ఆ ప్రజలందరూ కూడా, ఆ పల్లెటూరు ప్రజలు. ఎవరి మీద అంటే దేవుని యొక్క సేవకుల మీద. ఒక్కడు చేసిన తప్పుకు అందరి సేవకులందరి మీద తప్పు అనేది ఆపాదిస్తూ కొంతమంది జనరలైజేషన్ చేసి మాట్లాడుతుంటారు. కొంతమంది ఆడవాళ్ళు కూడా ఎవరో తప్పు చేసినారని, మరి వారు తప్పు వారు ఒప్పుకోకుండా ఎవరో తప్పు చేసినారని, సేవకుడు తప్పు చేసినాడు, సేవకుడు తప్పు చేసినాడు, పలానా సేవకుడు తప్పు చేసినాడు అని చెప్పకుండా సేవకులు ఇలాంటి వాళ్ళు అని చెప్పేసి మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కాబట్టి వారు ఏం మాట్లాడుతున్నారో వారు ఎదుగరు కనుక వారిని క్షమించుకోవాలని మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. కాబట్టి మనము దేవుని చిత్తాన్ని చేసేవారుగా ఉండాలి, దేవుని చిత్తాన్ని ఎరిగేవారుగా ఉండాలి, దేవుని ఆనందించేవారుగా ఉండాలి, అనేకుల కోసం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. మోసం చేసేవారు, డబ్బుల విషయాల్లో మోసం చేసే సేవకులు ఉన్నారు, డబ్బుల విషయంలో మోసం చేసే విశ్వాసులు ఉన్నారు. కాబట్టి మనము అటువంటి విషయంలో జాగ్రత్త కలిగి జీవించాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి దేవుడు మరి ఎవరి చేతిలో మోసపోకుండా దేవుని చిత్తాన్ని చేస్తూ, దేవుని ఆనందిస్తూ, దేవుని ఆత్మలు ఆనందిస్తూ ముందుకు సాగేవారుగా ఉండాలని హెచ్చరిక చేయబోతున్నాం. ఆ ప్రకారంగా చేయడానికి దేవుడు మనకు తన విశేషమైనటువంటి కనికరాన్ని, కృపను చూపించి నడిపించును గాక. దేవుడు తన మాటలు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రేరేపించబడిన వాళ్ళు ప్రార్థన చేయండి.